హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ గురించి కొన్ని ఎవరికి తెలియని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అనుపమ పరమేశ్వర్ కేరళకు చెందిన భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు, మలయాళ మరియు తమిళ సినిమాల్లో నటించింది. ఈమె ఫిబ్రవరి 18, 1996న జన్మించింది. కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తితో చదువును మధ్యలోనే వదిలివేసింది. ఈమె మొదటి సినిమా మలయాళంలో వచ్చిన ప్రేమం 2015లో వచ్చింది. ఈ సినిమా వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈమె తెలుగులో మొట్టమొదటిగా నితిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రంలో నటించింది. అనుపమ తన మాతృభాష మలయాళం అయినప్పటికీ తన తొలి తెలుగు సినిమా ఆలో సహా అనేక తెలుగు సినిమాలకు తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. ఇది ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈమె నటనపై ఉన్న మక్కువతో మలయాళంలో తొలి సినిమా ప్రేమంలో అవకాశం రాగానే కాలేజీలో చదువును మధ్యలోనే వదిలివేసింది. ఆమెకు సినిమాపై కేవలం నటన పరంగానే కాక దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉండేది. మలయాళ చిత్రం మణియారలియే అశోకన్ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర కోసం మొదట అనుపమను పరిశీలించారు. అయితే ఆ పాత్రకు సంబంధించి కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమా చేయలేకపోయింది. ఆ అవకాశం తర్వాత సమంతకు దక్కింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించింది. తమిళంలో ఆమె తొలి చిత్రం ధనుష్ హీరోగా నటించిన కోడి. కన్నడలో పునీత్ రాజ్కుమార్ సరసన నట సార్వభౌమలో నటించింది. ఒక సందర్భంలో తాను సైబర్ వేధింపులకు గురయ్యానని, తన ఫోటోలు మార్పింగ్ చేయబడ్డాయని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనిపై ఆమె చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో అనుపమ కొంతకాలం డేటింగ్లో ఉన్నారనే వదంతులు ఒకానొక సమయంలో చాలా బలంగా వినిపించాయి. ఈ ఇద్దరు ఒకరి సోషల్ మీడియా పోస్టులకు మరొకరు తరచుగా స్పందించుకోవడం మరియు ఇద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు దారితీసింది. ఈ వదంతులను అనుపమ అనేకసార్లు ఖండించారు. తాను మరియు బుమ్రా కేవలం స్నేహితులం మాత్రమేనని, ఈ రూమర్స్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. బుమ్రా తర్వాత సంజన గణేశన్ అనే స్పోర్ట్స్ యాంకర్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమిళ నటుడు విక్రమ్ కొడుకు మరియు నటుడు అయిన ధ్రువ్ విక్రమ్తో అనుపమ సన్నిహితంగా ఉన్నారని, వారు డేటింగ్లో ఉన్నారనే వదంతులు కూడా వచ్చాయి. అనుపమ ధ్రువ్తో కలిసి దిగిన కొన్ని ఫోటోలు మరియు వారి సోషల్ మీడియా ఇంటరాక్షన్ ఆధారంగా ఈ ప్రచారం జరిగింది. ఈ వదంతులు కూడా ప్రచారానికే పరిమితమయ్యాయి మరియు వారిద్దరూ ఆ తర్వాత ఎప్పుడూ కలిసి కనిపించలేదు, నటించలేదు కూడా. కొన్నిసార్లు ఆమె తెలుగు సినిమాల షూటింగ్ల సమయంలో సహనటులు లేదా నిర్మాతల గురించి కూడా మీడియాలో వదంతులు వచ్చాయి. అయితే ఇవి కేవలం గాసిపులుగానే మిగిలిపోయాయి మరియు ఎటువంటి బలమైన ఆధారం లేకుండా కొద్ది కాలంలోనే మాయమైపోయాయి. అనుపమ పరమేశ్వర్ తాను ప్రస్తుతం ఎవరితో ప్రేమలో లేనని, తన కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టానని పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే వదంతుల్లో చాలా వరకు నిజం ఉండకపోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.